ద గ్రేట్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా సీఎం అవ్వడానికి ముందు ఈ 4.5 సంవత్సరాల కాలంగా అతని నోటి నుంచి వచ్చే అతి తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెమ్మలు. అరే నా ఆడబిడ్డలు నా అక్క చెల్లెమ్మలు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సరం ఉండాలి అన్న విషయాన్ని కొన్ని గణాంకాలు, అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకొని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర 1,48,578 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ, మహిళలు అవమానిస్తున్న తీరు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకొని అక్క చెల్లెమ్మల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 1,48,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను 4.5 సంవత్సరాల కాలంలో చెప్తున్నా. అంటే ఓవరాల్గా యావరేజ్ని చూసుకున్న సంవత్సరానికి దగ్గర 30 నుంచి 40 వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇది నమోదవుతున్న కేసులు. వీటితోని ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఏపీ ఉంచుతాను అని చెప్పి ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ, బాలికల మిస్సింగ్ విషయంలో కానీ నెంబర్ 1, 2 పొజిషన్లో మాత్రం డెఫినెట్గా ఉంచే పరిస్థితి ఈరోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా చెప్పగలం. ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. అతని వర్షంలోనే మనం వెళ్దాం. ఇదే అక్క చెల్లెమ్మలు, ఇదే ఆడబిడ్డలు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే ఈరోజు ఒక టూరిజం డెస్టినేషన్ రాబోయే కాలంలో ఈరోజు వచ్చేస్తాను పెట్టిబేడ పట్టుకొని, రేపు వచ్చేస్తాను పెట్టిబేడ పట్టుకొని అని చెప్పి పెట్టిబేడ రెడీగా పెట్టుకొని ఏదో ఫ్లైట్లు దొరక్క ఇంట్లో కూర్చున్నట్టుగా కూర్చున్న వైజాగ్ రాజధాని ప్రాంతానికి నేను వచ్చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్న ఇదే ముఖ్యమంత్రి, టూరిజం డెస్టినేషన్ అని చెప్పి ప్రగల్భాలు పలికే ఇదే ముఖ్యమంత్రి ఈరోజు వైజాగ్లో పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చిన ఒక కుటుంబాన్ని రక్షించాలనే పరిస్థితి. దారుణమైన సిచ్యువేషన్స్. ఈరోజు ఒక 17 ఏళ్ల దళిత బాలిక, ఒరిస్సాకు చెందిన దళిత బాలిక మీద 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే పరిస్థితి ఎలా ఉందిరా అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తల్లిదండ్రులని కలవడటానికి కనీసం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కనిపించనివ్వరు. ఇప్పటికీ ఆ ఆడబిడ్డ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఒకసారి డిసెంబర్ 18వ తారీఖున ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కనిపించట్లేదని 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయికి రిపోర్ట్ ఇస్తే ఆ అమ్మాయిని 18వ తారీఖు 19వ తారీఖుల్లో పట్టుకోవాల్సిన ఆ అమ్మాయిని ట్రేస్ చేయాల్సిన పోలీసులు నిమ్మక నీరెత్తినట్టు కూర్చోవటం వల్ల, వాళ్ళ తాలూకా వైఫల్యం వల్ల 11 మంది ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగిందంటే నిజంగా దీని తాలూకా తప్పు మనం ఎవరిని మీద పెడతాం, ఎవరి మీద మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దీనికి బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందా, పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందా, నా అక్క చెల్లెములు నా ఆడబిడ్డలు అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి తీసుకుంటాడా? దళితురాలను అయి ఉండి కూడా నేను హోమ్ మినిస్టర్గా ఉండి పనికిరాని ఒక హోమ్కే పరిమితమైన మినిస్టర్ అనుకుంటున్న ఆ హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా? ఏదో దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఇక్కడ ఆల్రెడీ కేసు ఫైల్ చేసేసిన తర్వాత మహిళా కమిషన్ అతి ముఖ్యంగా స్పందించేసి సుమోటోగా తీసుకున్నాను ఈ కేసును అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే జనాలు ఏమైనా ఇర్రోలు అనుకుంటున్నారా? నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఈ విషయం ప్రెస్లోకి వచ్చినట్టుంది. ఐ థింక్ సో. 31 మధ్యాహ్నానికి మేము అరెస్ట్ చేశామని చెప్పి పోలీసులు చెప్పారు. 31 మధ్యాహ్నానికి మా మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నిద్రలేచినట్టుంది. మరి బయటకు వచ్చి నేను సుమోటోగా తీసుకున్నాను ఈ కేసుని పోలీసులు చెప్పలేదండి. సుమోటోగా ఆ కేసు తీసుకుంటున్నాను అంటే పోలీసులు ఆల్రెడీ అప్పటికే కేసు ఫైల్ చేసి ఉన్నారు. కేసు ఫైల్ చేశామని చెప్పారు. అది కూడా బయటికి ప్రెస్కి కూడా ఎక్కడ కూడా బయటికి వాళ్ళు రివీల్ చేయలేదు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మాత్రం బయటకు వచ్చేసిందండి. చెప్పాను కదా అప్పుడే నిద్రలేచినట్టుంది. చక్కగా పౌడర్ రాసుకుని బయటకు వచ్చి మేడం గారు చెప్తారు, నేను ఈ విషయం మీద సుమోటోగా తీసేసుకున్నాను,
సుమోటోగా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయమని నేను సిపికి ఆర్డర్స్ పాస్ చేశాను అనింది. ఎందుకు రాకూడదు? 11 మంది గ్యాంగ్ రేప్ జరిగితే ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయవాడలో కూర్చొని అక్కడి నుంచి ఆర్డర్స్ జారీ చేస్తుందా? సిగ్గుందా కమిషన్కి?